హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డల్కోఫ్లెక్స్ అనేది బిసాకోడిల్ అనే క్రియాశీలక పదార్థాన్ని కలిగి ఉన్న ఒక ప్రసిద్ధ ఔషధం. దీనిని మోషన్స్ ఫ్రీ అవ్వడం కోసం వాడుతూ ఉంటారు. ఈ డల్కోఫ్లెక్స్ను సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే మలబద్ధకం నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు, కొల్నోస్కోపీ వంటి వైద్య పరీక్షలకు ముందు ప్రేగులను పూర్తిగా ఖాళీ చేయడానికి డాక్టర్లు దీన్ని సిఫార్సు చేస్తారు. ఈ డల్కోఫ్లెక్స్ అనేది ప్రేగులపై నేరుగా పనిచేసి వాటి కదలికలను పెంచుతుంది. ఇది పెద్ద పేగు గోడల్లోని నరాలను ఉత్తేజపరుస్తుంది. ఈ చర్య అనేది ప్రేగు కండరాలను బలంగా సంకోచించేలా చేస్తుంది. అదే సమయంలో ఇది పెద్ద పేగులో ఎక్కువగా నీరు నిలిపి ఉంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా మలం మెత్తబడి త్వరగా కదిలి సులభంగా బయటకు వెళ్తుంది. దీనిని సాధారణంగా రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఉత్తమం. దీనిని 6 నుంచి 12 గంటల్లో అంటే మరుసటి రోజు ఉదయానికి ఫలితం కనిపిస్తుంది. దీనిని సాధారణంగా రోజుకు ఒకసారి 5 mg లేదా 10 mg మోతాదులో డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మలద్వారం ద్వారా తీసుకునే టాబ్లెట్స్ కంటే మాత్రల కంటే ఇది వేగంగా సుమారు 10 నుంచి 45 నిమిషాల్లో పనిచేస్తుంది. ఈ మాత్రలను నమలకూడదు, చూర్ణం చేయకూడదు. పాలు లేదా యాంటాసిడ్ తీసుకున్న 1 గంటలోపు డల్కోఫ్లెక్స్ తీసుకోకూడదు. సాధారణంగా స్వల్పకాలిక వాడకానికి ఇది సురక్షితమైనది అయినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. అందులో ముఖ్యంగా కడుపు నొప్పి లేదా తిమ్మిరి, విరోచనలో వికారం వచ్చే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా ఉంటే పర్వాలేదు, కానీ ఈ లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. సాధారణంగా మలబద్ధకం 3 రోజుల కంటే ఎక్కువగా ఉంటే లేదా తీవ్రమైన కడుపు నొప్పి ఉంటే సొంతంగా వాడకుండా డాక్టర్ను సంప్రదించండి. డల్కోఫ్లెక్స్ను ఎక్కువ కాలం వాడడం మంచిది కాదు. ఇది ప్రేగులకు అలవాటుగా మారి దాని పనితీరును దెబ్బతీయవచ్చు. కిడ్నీ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఈ టాబ్లెట్ను వాడడం మంచిది కాదు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా ఈ టాబ్లెట్ను వాడకూడదు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.